ఇక రెండవ లబ్ధి పొందేవారు ఎవరంటే వృశ్చిక రాశి వారు. అర్ధాష్టమంలో ఉన్నారు ఇప్పటి వరకు శని గారు. ఇక్కడ దగ్గర నుంచి పంచమంలోకి వెళ్తున్నారు. సంతాన యోగాలు ఉంటాయి. అలాగే గురువు గారి స్థానంలో ఉన్నారు కదా, కాస్త పెద్దలంటే వినయ విధేయతము, సేవా మార్గము, సేవా ధర్మము ఇలాంటివన్నీ పాటించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇంకో విషయాన్ని తెలియజెప్పాలి. ఇప్పటి వరకు అర్ధాశ్రమంలో ఉన్నారు కదా, నానా రకాల బాధలు పడ్డారు. అయ్యే పనులన్నీ ఆగిపోతూ ఉంటాయి. ధనం ఎక్కువ ఖర్చు అవుతుంది. మాతృవర్గ రీత్యా సరైన సహాయ సహకారాలు ఉండవు. స్థిర చరాస్తుల వృద్ధి చేసుకుందామా అంటే అక్కడ ఏవో లిటిగేషన్లు ఏర్పడి ఉంటాయి, అవి కూడా జరగవు. ఇన్ని రకాల సమస్యలతో ఉన్నారు ఇప్పటి వరకు. ఇప్పుడు అవన్నీ పాజిటివ్ అయిపోతాయి. స్థిర చరాస్తుల వృద్ధి జరుగుతుంది, మాతృవర్గం ద్వారా మంచి జరుగుతుంది, పనులన్నీ ముందరికి వెళ్తాయి, సంతాన యోగాలు బాగుంటాయి, ధైర్య సాహసాలు బాగుంటాయి, స్థిరమైన సంకల్పంలోకి వెళ్తారు. రెండు విధాలుగా ఆలోచించి ఏది ఉత్తమం అనేటటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఆ ఆలోచనని ఫైనల్ చేసుకుంటారు. లాభాల బాటలో ఉంటారు. గృహంలో చిన్నపాటి కలహాలు ఉంటూ ఉంటాయి. అయితే ఇప్పటి వరకు ఎదుర్కొన్న సమస్యల కన్నా ఇది పెద్ద సమస్య ఏం కాదులే అంటారు. అంటే ఇంతకన్నా పెద్దవి పడ్డారు కాబట్టి మీరు ఇది చాలా చిన్న సమస్యలాగా ఉంటుంది, మీకు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. మనము తట్టుకోగలిగాము అంటే అది మనకి సమస్య కానే కాదు ఎప్పుడైనా. అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా ఏర్పడుతోంది. అలాగే ఇప్పటి వరకు వృశ్చిక రాశి మీదనే శని గారి యొక్క 10వ దృష్టి ఉంది. ఆరోగ్య రీత్యా చాలా అవస్థపడ్డారు. చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇతరత్ర అనారోగ్యాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇన్ని రకాలుగా అవస్థలు పడ్డవారు ఇప్పుడు అన్నిటి నుంచి రిలీఫ్ వచ్చేసింది. రిలీఫ్ పొందుతున్నారు. ఇప్పుడు ఇచ్చేస్తున్నారు ఆయన. శని గారు అర్ధాష్టమం అంటే 4వ స్థానం, అష్టమానికి అర్ధం, సగం. ఈ అర్ధాష్టమంలో ఇప్పటి వరకు పెట్టినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ దాటించేస్తున్నారు. పుట్టింటి వైపు నుంచి సహాయ సహకారాలు ఉండడము, అలాగే సంతాన రీత్యా కూడా వీళ్ళకి చక్కటి అభివృద్ధిని ఇవ్వడము, సంతానం కావాలి అనుకునే వారికి సంతానాన్ని ఇవ్వడము, పుత్ర సంతానాన్ని ఇవ్వడము, సంతానం జన్మించిన సంతానాన్ని అభివృద్ధి చెందించడము, చక్కటి ఆయుష్ని ఇవ్వడము, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అయితే ఇక్కడ ఒక జాగ్రత్తల అంశం ఏమిటంటే వివాహం ఆలస్యం అవుతుంది. మరి అనారోగ్యం నుంచి వీళ్ళు రికవరీ అయ్యి పూర్తి ఆరోగ్యవంతులు అవ్వాలి కదా, లేకపోతే వివాహానికి వాళ్ళు యుక్తులు కాలేరు. అందుకోసమనే కొంచెం టైం తీసుకుంటారనమాట. ఆ కారణం వల్లనే వివాహం ఆలస్యం అవుతుంది. అయితే వివాహం మటుకు ఖచ్చితంగా అవుతుంది, అవ్వదు అనే ప్రసక్తే లేదు. ద్వితీయ వివాహం కావాలనుకునేవారు ఏ కారణాల వల్ల మొదటి భార్యని కోల్పోయినా మళ్ళీ తిరిగి ద్వితీయ వివాహం అవుతుంది. అయితే కాస్త ఆలస్యంగా అవుతుంది. 2.5 సంవత్సరాల కాలం రాశిలో ఉంటారు కాబట్టి ఆ సంచార కాలంలో ఖచ్చితంగా అవుతుంది. ఇప్పటికిప్పుడు అవ్వమంటే అవ్వదు, కొద్దిగా రికవర్ అవ్వాలన్నమాట. వీళ్ళు దేహ ఆరోగ్యం అంతా దృఢం అవ్వాలి. కాబట్టి శని గారు అర్ధాశ్రమం నుంచి వెళ్ళిపోతూ మిమ్మల్ని అత్యున్నత స్థితిలో కూర్చోబెడుతున్నారు. ఆర్థిక పరంగా బాగుంది, ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది, అన్నదమ్ముల రీత్యా బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, ధనము రీత్యా, పొలాల రీత్యా, స్థలాల రీత్యా, స్థిరమైనటువంటి సంపదల రీత్యా, అలాగే ఉద్యోగ రీత్యా కూడా చాలా బాగుంటుంది. స్థిరంగా ఉంటారు, నిలకడగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ శనిగారి అర్ధాష్టమ సంచారం తొలగిపోయి 2025వ సంవత్సరం నుంచి మళ్ళీ ఒక 2.5 సంవత్సరాల కాలం ఈ వృశ్చిక రాశి వారికి అఖండ భోగ భాగ్యాలు శనిగారి వల్ల ఉంటాయి అని చెప్పి సూచన చేస్తూ, అలాగే కర్కాటక రాశి వారికి కూడా అఖండ భోగ భాగ్యాలు శనిగారి వల్ల ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, ఇక 3వ లబ్ధి పొందేవారు ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి. మకర రాశి వారికి 3వ స్థానంలోనే శనిగారి యొక్క సంచారం జరుగుతూ ఉంది. ఎప్పటి నుంచి? మార్చి 30వ తేదీ 2025వ సంవత్సరంలో. అంటే ఏలినాటి శని పూర్తిగా వెళ్ళిపోయినటువంటి కాలం. ద్వితీయంలో ఉన్నారు ఇప్పటి వరకు వారు. ద్వితీయంలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పెడతారు, గృహోపయోగంగా చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. మరి ఇప్పుడు అవన్నీ దాటిపోయి, ఏలినాటి శని దాటిపోయి 3వ స్థానం, చక్కటి విక్రమ స్థానం, ఆ విక్రమ స్థానంలోకి వెళ్ళిపోతున్నారు. అంటే మకర రాశి వారికి అత్యద్భుతమైన కాలం అని చెప్పాలి. వారికి మాట తీరు బాగుంటుంది, గృహంలో ఐకమత్యం బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఆనందం కలుగుతుంది, ఉత్సాహంగా పనిచేయగలుగుతారు, మంచి ఆలోచన నిర్ణయాత్మక శక్తి ఉంటుంది, 10 మందితో కలుస్తారు. అలాగే అదృష్టవంతులు. ఏలినాటి శని యొక్క బాధ దాదాపు 8 సంవత్సరాలు అనుభవించారు వీరు. ఈ 8 సంవత్సరాలు అనుభవించి ఇప్పుడు దిగ్విజయంగా ఏలినాటి శని యొక్క ఆ
కాలాన్ని పూర్తి చేసుకున్నారు. శనిగారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వీళ్ళది ఉన్నత స్థానంలో కూర్చోబెడుతున్నారు వీళ్ళని. కాబట్టి ఇప్పుడు ఉన్న స్థితి కన్నా మెరుగైన స్థితి పొందుతారు. ఇప్పుడు ఉన్న స్థితి కన్నా మంచి ఆర్థికాభివృద్ధిని పొందుతారు. ముఖములో కళ పెరుగుతుంది, అంటే ముఖ వర్చస్సు పెరుగుతుంది, మాట మన్నన పెరుగుతుంది, గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, ఆర్థికాభివృద్ధి ఉంటుంది, పదోన్నతులు ఉంటాయి, విదేశీ ప్రయాణాలకు వెళ్తారు. అన్ని విధాలా కూడా అదృష్టవంతమైన కాలంగా ఈ మకర రాశి వారిని చెప్పవచ్చు. 2025వ సంవత్సరంలో అనేక రకాలుగా వచ్చేటటువంటి గ్రహ మార్పులు ఏవైతే ఉన్నాయో, ఏ మార్పులు ఎలా ఉన్నా అవి మంచి శుభ ఫలితాలు ఇవ్వనివ్వండి, లేకపోతే ఇబ్బందికరమైన ఫలితాలు ఇవ్వనివ్వండి, ఆరోగ్య భంగాలు ఇవ్వనివ్వండి, ఏదైనా ఇవ్వనివ్వండి, శనిగారు ఇచ్చే ఫలితం మటుకు మారదు. అంత అద్భుతమైన స్థితి. చాలా కాన్ఫిడెంట్గా ఉండేటటువంటి గ్రహం 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉంటారంటే అది మామూలు విషయం కాదు. ఎన్నో గ్రహాలతో ఆయనకి టచ్ ఏర్పడుతూ ఉంటుంది. ఆ కలయికలో, ఆ సమ్మేళనంలో అనేక రకాలైన శుభ ఫలితాలు ఉంటూ ఉంటాయి. తాను స్వయంగా తృతీయ స్థానంలో గురువుగారి రాశిలో ఉన్నారు కాబట్టి శుభ ఫలితాలు ఇస్తారు. వెరసి మకర రాశి వారికి పంట పండిందనే చెప్పాలి. చాలా అదృష్టవంతమైన కాలము ప్రారంభమైపోయింది అని చెప్పచ్చు. అలాగే ఈ 2025వ సంవత్సరం మార్చి 30వ తేదీ వరకు ఉన్నటువంటి కుంభరాశిలోని సంచారము, శనిగారి సంచారము అత్యద్భుతంగా కర్కాటక రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, అలాగే మకర రాశి వారికి కూడా పదోన్నతులని, ఆర్థికాభివృద్ధిని, సన్మాన సత్కారాలని ఇస్తోంది అని చెప్పి తెలియజేయడంలో ఎటువంటి సందేహము లేదు. నమస్కారం.